నెల్లూరు రూరల్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చాలా బలమైన నాయకుడు. ప్రజలతో మమేకమవుతాడు. ఆయన ఏ పార్టీలో ఉన్నా గెలుపు ఆయన్నే వరిస్తుంది. ఆయన పిలిస్తే పలికే మనిషిగా ప్రజాదరణ పొందిన వ్యక్తి. ఆయన ఏ రాజకీయ పార్టీ లేకపోయినా ఇండిపెండెంట్గా కూడా గెలిచే సామర్థ్యము కలిగిన వ్యక్తి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు కనుక ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ తరఫున సమవుజ్జి అంటూ ఎవరూ లేరు. నామకే వాస్తే ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఇన్ఛార్జిగా పెట్టినా ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్లో పోటీ చేసిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ముందు నిలబడ్డు. ఈ ఆదాల ప్రభాకర్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండేవాడు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో విభేదాల వల్ల పొసగక తెలుగుదేశం పార్టీ వీడి కాంగ్రెస్కి వచ్చాడు. 2018లో ఆయన తెలుగుదేశం పార్టీ తరపున నేను నెల్లూరు పార్లమెంటుకు పోటీ చేస్తానని చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చి చెప్పాడు. సరే, సొంత గూటికి వచ్చాడు కదా, సొంత గూటి నుంచి నెల్లూరులో పోటీ చేస్తానన్నాడు కదా అని, సరే ఆదాలా నువ్వు పోటీ చేయి నెల్లూరు పార్లమెంట్ కంటే. అప్పుడు ఒక షరతు పెట్టాడు. పొంగూరు నారాయణ విద్యా సంస్థల చైర్మన్, వ్యవస్థాపక చైర్మన్ నెల్లూరు సిటీ నుంచి పోటీ చేస్తేనే, అప్పుడు నారాయణ మంత్రిగా ఉన్నాడు, నేను నెల్లూరు పార్లమెంటుకు పోటీ చేస్తానని ఆదాల ప్రభాకర్ రెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పాడు. సరే, చంద్రబాబు నాయుడు నారాయణ పిలిచి, నారాయణ ఆదాల నువ్వు ఉంటే కానీ పోటీ చేయనంటున్నాడు, నీకు తప్పదు నెల్లూరు సిటీ నుంచి పోటీ చేయమని చెప్పి ఒప్పించాడు. లేకపోతే పొంగూరు నారాయణకి ఎమ్మెల్యేగా పోటీ చేయవలసిన అవసరం ఏమాత్రం లేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నంత వరకు ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా ఎమ్మెల్సీ ద్వారా ఎవర్ గ్రీన్ మంత్రిగా ఉండే వ్యక్తి పొంగూరు నారాయణ. ఆయన ఎమ్మెల్యేగా గెలవాల్సిన అవసరం లేదు. ఆయన పార్టీకి చేస్తున్న విశేష కృషి ఈనాటి నుంచి కాదు, 1996 నుంచి ఇప్పటి వరకు గత 27 సంవత్సరాలుగా ఆయన చేస్తున్న కృషి ఆయనకి మంత్రి పదవి వచ్చే, ఎమ్మెల్సీ రూటు ద్వారా మంత్రి పదవి వచ్చేలా చేస్తుంది. ఆదాల ప్రభాకర్ రెడ్డి ఒక కాంట్రాక్టరు, అవకాశవాది. అప్పట్లో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తన కాంట్రాక్ట్ల కోసం, బిల్లుల కోసం తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యాడు. సరే, ఆయన నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించారు తెలుగుదేశం పార్టీ. ఆయనకి ఇది అప్పుడు ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కాంట్రాక్ట్లు బకాయిలు ఉన్నాయి, బిల్లులు చెల్లింపులు ఉన్నాయి. అవి చాలా తెలివిగా బిల్లులన్నీ వచ్చేటట్టు చేసుకున్నాడు. బిల్లుల డబ్బు తన ఖాతాలో పడగానే మరుక్షణమే నేను నెల్లూరు లోక్సభకి తెలుగుదేశం నుంచి పోటీ చేయను, నేను తెలుగుదేశంకు రాజీనామా చేస్తున్నా, వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరుతున్నానని ప్రకటించాడు. ఒకవేళ ఆయన ఖాతాలో గనుక చంద్రబాబు నాయుడు, పి నారాయణ ఆ డబ్బులు చెల్లించకపోతే తెలుగుదేశం పార్టీలో ఉండేవాడు. సరే, మనోడే కదా అని మొత్తం ఆయన బకాయిలు మొత్తం చెల్లిస్తే ఇక పని అయిపోయింది కదా, యూజ్ అండ్ త్రో. ఆయన వైఎస్ఆర్సీపీలో చేరి 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయకుండా వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసి లోక్సభకు గెలిచాడు. అప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున పీదా మస్తాన్ రావు యాదవ్ ఆయన్ని పోటీ పెట్టారు. మస్తాన్ రావు ఓడిపోయాడు. కొన్ని వ్యాపార కారణాల వల్ల, ప్రభుత్వ ఒత్తిడి వల్ల మస్తాన్ రావు తట్టుకోలేక వైఎస్ఆర్సీపీ పార్టీని ఆశ్రయించక తప్పలేదు. అయినా తన తమ్ముడు బీదా రవిచంద్ర యాదవ్ మాత్రం పార్టీ మారకుండా తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు.
మస్తాన్ రావుకి విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ఒత్తిడి, వ్యాపారాలు సజావుగా జరగాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి విపరీతమైన ఒత్తిడి రావటం వల్ల మస్తాన్ రావు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరినా, భౌతికంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో మస్తాన్ రావు ఉన్నా ఆయన మనస్సు మాత్రం తెలుగుదేశం పార్టీలో ఉంటుంది. బీదా మస్తాన్ రావు రక్తమే పసుపు రక్తము, తెలుగుదేశం పార్టీ రక్తం. ఈ నెల్లూరు పార్లమెంటు 2009 వరకు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా ఉండేది. నియోజకవర్గాల పునర్విభజనలో 2009లో ఇది ఎస్సీ నుంచి జనరల్ నియోజకవర్గం అయిన తర్వాత 2009లో 2014లో రెండుసార్లు కూడా మేకపాటి రాజమోహన్ రెడ్డి 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున, 2014లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున మేకపాటి రాజమోహన్ రెడ్డి విజయం సాధించడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లా 10 నియోజకవర్గాల్లో ఈసారి ఎన్ని నియోజకవర్గాల్లో విజయం సాధిస్తుందని అనుమానాస్పదమే. ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం 1-2 నియోజకవర్గాలు దాటి 10లో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు లేవు అని సర్వే నివేదికలు వెల్లడిస్తున్నాయి.